మరి ఇక్కడ అప్పుడు చేసిన పోలీసు అధికారులు వీళ్ళ బారిన పడి బలిపశువులై విదేశాలకు పారిపోయింది. మొత్తం అధికారిని అడ్డం పెట్టుకొని పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అందరి ఫోన్లు ట్రాక్ చేసి ఆఖరికి మున్గోడు ఉప ఎన్నికలు గెలవాలంటే గత్యంతరలేని పరిస్థితుల్లో ఫోన్ ట్రాక్ చేసి వాళ్ళ పాపం ఈరోజు అధికారులందరూ వీళ్ళ అధికార దాహానికి బలైపోయారు అధ్యక్ష. వీళ్ళు ఇప్పుడు మాట్లాడితే మేము ఏం చెప్పాలి అధ్యక్ష? వీళ్ళకు మాకు చెప్తున్నారు అధికార దుర్వినియోగం అంటే ఈ భారతదేశ చరిత్రలో అది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన జరిగింది. అక్రమాలు, దుర్మార్గాలు, అవినీతి, దోపిడీ, అహంకారపూరితమైన పరిపాలన సాగిందంటే ఈ భారతదేశ చరిత్రలో అది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలం. ఇది నిజం, ఇది నిజం. మొత్తం ప్రజాస్వామ్యం కూని కాబట్టదంటే ఈ భారతదేశ చరిత్రలో ఇది బీఆర్ఎస్ పార్టీ. మేము మాట్లాడితే బాగా అనిపిస్తుంది అధ్యక్ష. వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఆనాడు లా అండ్ ఆర్డర్ అధ్యక్ష, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా డెవలప్ కావాలంటే, ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. మీ దగ్గర మీ 10 ఏళ్ల నెంబర్ చెప్పమంటారా? 10 ఏళ్ల కాలంలో నయం ఆస్తులన్నీ దోసుకున్నది వాళ్ళే కదా. అధికార లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు 8,742 హత్య కేసులు నమోదైన అధ్యక్ష. అదే కాలంలో 18,246 అత్యాచారం కేసులు, 1,30,521 దొంగతనాలు, 469 దోపిడీలు, 5,051 లూటీలు, ఇంకా బీఆర్ఎస్ నేతల ఒత్తిడితోటి ఎన్నో కేసులు రికార్డు కూడా చేయలేదు వాళ్ళు పోలీసుల ఒత్తిడితోటి. మీరు చెప్పమంటే నా దగ్గర అన్ని ఉన్నాయి, కానీ ఎంతో మంది సభ్యులు మాట్లాడాల్సింది, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారు కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్గా పోతలేను అధ్యక్ష. కాకపోతే ఒక్క మాట చెప్పగలను అధ్యక్ష, వీళ్ళ అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు మంత్రిలో మన శ్రీధర్బాబు గారు ఇక్కడ ఉన్నారు. ఆ హత్య కేసు లాయర్ దంపతులది, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్న వెటర్నరీ డాక్టర్ మల్లన్న. ఆ రోజులలో భూసేకరణ ఎట్లా చేసేవాళ్ళంటే అధ్యక్ష, పోలీసులను పెట్టి బెదిరించి రైతులను వాళ్ళని తీసుకుపోయి మా శివనగూడ రిజర్వాయర్ కాడ భూ నిర్వాసితులని వాళ్ళకు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా పోలీసులను పెట్టి ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టు నడిపించారు. ఆ ప్రాజెక్టులో నీళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ పోలీసులు అడ్డం పెట్టుకొని చెప్పించు. అది లా అండ్ ఆర్డర్ వీళ్ళ విషయంలో. తెలంగాణ కోసం ఉద్యమం చేసిండ్రు రైతులు, సకల జనులు. వాళ్ళ 10 ఏళ్ల కాలంలో పోలీసులను పెట్టి ప్రాజెక్టులు భూములు లాక్కున్నారు రైతుల దగ్గర వీళ్ళు. అది మీది లా అండ్ ఆర్డర్. మీరు పోలీసులు అందుకు వాడుకున్నారు. నేను చెప్పుకుంటే పోతే అధ్యక్ష, మంత్రి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు అక్రమాలు, ఆ న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు గారు శ్రీధరబాబు గారు నియోజకవర్గంలో. అదేవిధంగా ఇసుక మాఫియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మా నల్గొండ జిల్లాలో ఆ సభ్యులు లేరు, మాట్లాడదలుచుకోలేదు, కానీ విపరీతంగా కోట్ల రూపాయలు అక్రమంగా ఇసుక మాఫియా, ఇసుక దందా, భూములు. వాళ్ళ పీరియడ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉన్నది. ఆ హైప్లో భూములు లాక్కురు, బలవంతంగా గుంజుకున్నారు, మొత్తం సెటిల్మెంట్లు. అది వాళ్ళ లా అండ్ ఆర్డర్. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా ఈ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు కాదు అధ్యక్ష, ఒక సామాజిక తెలంగాణ వైపు పేదల ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన సాగుతుంది, కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. దయచేసి ప్రతిపక్ష సభ్యులు మీరు ఆలోచన చేసి ఈ ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి. కానీ ప్రతిరోజు అసెంబ్లీలో కొట్లాడతాం. మీకు అధికారం కావాల్సుకుంటే ప్రజల దగ్గర పోయి వాళ్ళ కష్టాలు మాట్లాడండి, వాళ్ళ తరఫున మాకు చెప్పండి. కానీ మీరు ఈ విధంగా సభలో ఎప్పుడు హౌస్ గడిచిన అధ్యక్ష మీరు మిమ్మల్ని మీ మీద అటాక్ చేసిండు. మీ సభ సొంతం కాదని చెప్పి మిమ్మల్ని ఈ సభ మీ సొంతమా అన్నారు. మరి మేము 6 సభ్యులు ఉంటే పోయిన అసెంబ్లీలో మా గొంతు వినిపించలే, మార్షల్స్ పెట్టి బయటకు పంపించారు. మరి అది అప్పుడేం చేసిండ్రు? అప్పుడు ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం?
అప్పుడు మా గొంతు నొక్కేసింది కదా. అందుకనే ప్రజలు మిమ్మల్ని అటు పంపించి మమ్మల్ని ఇక్కడ పంపించారు. అధ్యక్ష, చరిత్రలో ఎప్పుడైనా సరే చివరకు ధర్మం గెలుస్తుంది. ఆ ధర్మం నిలబడినది కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది. మీ దుర్మార్గమైన పాలన 10 ఏళ్ళు అది ప్రజలు చూసిండ్రు. అధ్యక్ష, లాస్ట్కు అధ్యక్ష మేము ఒక నిన్న ముఖ్యమంత్రి గారు మేమందరం ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు మేమందరం ఒకటే మాట్లాడుకో అధ్యక్ష, వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీఆర్ఎస్ పార్టీ గురించి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనం ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే విషయంలో ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేద్దాం. వీళ్ళని మనం ప్రజలు చూసుకుంటారు, వీళ్ళ గురించి తక్కువ మాట్లాడదనే నిర్ణయానికి వచ్చినాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అధ్యక్ష ఈ ప్రతిపక్షం గురించి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే కొద్దీ మాకేదో ఉందని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు గుండుసున్నా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా మన పార్లమెంట్ ఎన్నికల్లో. కాబట్టి మీకు మళ్ళా భవిష్యత్తు లేదు. 1000 జన్మలు ఎత్తినా ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. నేను చెప్తున్నా మీకు, మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే తెలంగాణను తెచ్చి బీఆర్ఎస్ అని పెట్టిరో అప్పుడే కథం అయిపోయింది. ఇక మళ్ళీ మీరు అనవసరంగా ఏంటంటే సరే ఎమ్మెల్యేగా గెలిచిరు కాబట్టి రండి, హుందాగా ప్రవర్తించండి, ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వండి. కానీ అనవసరంగా మీరు మమ్మల్ని రెచ్చగొడితే మా మాట ఏమిలేదు. మీరు కేసీఆర్ కుటుంబ సభ్యులు మాకంటే ఎక్కువ తెలియకలేదు. మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో మా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ అధ్యక్ష ఇల్లు అధ్యక్ష. ఈరోజు 10 ఏళ్ల పాటు తెలంగాణ వస్తే ఎంతో మంది నిరుపేదలు, రూపాయి ఆస్తి లేదు, రెక్కాడితే కానీ డొక్కాడదు, అటువంటి వాళ్ళు వీళ్ళ మాటలు నమ్మి 2 సార్లు అధికారంలోకి ఇచ్చారు. ఒకసారి కాదు, కొత్తగా వచ్చిరు కదా అని 5 ఏళ్ళు 2సారి అధికారానికి ఎక్కువ సీట్లు ఇచ్చారు అధ్యక్ష. మాకు ఇల్లు రాకపోతుందా, ఈ ఎండకెండి వానకు దడుస్తున్నాం అని చెప్పేసి ఎంతో మంది నిరుపేద కుటుంబ సభ్యులు 2సారి 90 సీట్లు ఇచ్చిండ్రు. మళ్ళా నమ్ముకున్న పేదవాళ్లకు, ఇల్లు లేని పేదవాళ్లకు మళ్ళీ మొండి చేయి చూపించారు అధ్యక్ష వాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఈ చెయ్యి, అన్నం పెట్టే చెయ్యి ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసమైతే అధికారంలోకి వచ్చిందో, ఎవరి కోసమైతే పనిచేస్తుందో తప్పకుండా ఈ నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తాం అధ్యక్ష. ఈరోజు హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము ప్రణాళికలు చేపట్టినాం. తప్పకుండా గ్రామాల్లో ఎవరైతే అర్హులైన నిరుపేదలకు తప్పకుండా స్థలం ఉండి, మొదటి ఫేజ్లో స్థలం ఉండి ఇల్లు లేని వ్యక్తులకు మాత్రం ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, రాబోయే రోజుల్లో తప్పకుండా ఇల్లు కట్టిస్తాం అధ్యక్ష. అందుకనే అధ్యక్ష మీ ద్వారా ఒకటే అడుగుతున్నా, మేము ఎక్కువ రాజకీయ ప్రసంగాలు చేయము అధ్యక్ష, గంటలు మాట్లాడదలుచుకోరు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వీళ్ళు ఎంతో బదనాం చేస్తున్నారు అధ్యక్ష. 6 గ్యారెంటీల విషయంలో, ఇంకోటి విషయంలో, హామీలు నెరవేర్చే విషయంలో మీరు వెనకపోయినరు, విఫలమైందని ప్రజలలో విస్తృతమైన గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. మీ ద్వారా తెలంగాణ సమాజానికి ప్రజలకు చెప్తున్నాం అధ్యక్ష, వీళ్ళు చేసిన నిర్వాహకం మామూలుది కాదు. మేము కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏ విధంగా అయినా సరే ఈ తెలంగాణలో ఉన్న ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి ఇచ్చిన హామీని నెరవేర్చాలి ఒక్కొక్కటిగా అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందు పోతున్న అధ్యక్ష. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తుంది. ఈ పేదల కోసం వాళ్ళ కన్నీళ్లు దూర్చేందుకు నిజాయితీగా, నిర్విరామంగా కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ.